రోజు టిఫిన్స్ దోశలు ఇవన్నీ తిని బోర్ కొట్టింది అనమాట. ఇవైతే ఉప్మా వేస్తున్నాను. దీనిలోకి అయితే చట్నీ అనమాట. ఎప్పుడు చట్నీ చేయలేదు, మామూలుగా పంచదార వేసుకుని తింటాము. తినాలనిపించింది అందుకని వేడివేడిగా. నా పని ఏంటంటే సండే వస్తేనే త్వరగా అయిపోయిద్ది అనమాట. ప్రతిరోజు 11 అయ్యిద్ది. టిఫిన్ కూడా త్వరగా వేసుకుని తింటున్నాను ఈరోజు. రెండు కాంబినేషన్ బాగుండిద్ది కదా. తాలింపు గింజలు వేసుకుంటున్నాను అన్నమాట. పల్లీలు వేయట్లేదు, ఎందుకంటే పల్లీ చట్నీ చేసుకుంటున్నాను కాబట్టి దీనిలో పల్లీలు వేయట్లేదు. అల్లం టేస్ట్ అదిరిపోద్ది అనమాట. అల్లం వేసుకుంటే బాగుండిద్ది, అందుకని అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు టమాటా ముక్కలు. అంటే మీకు ఉప్మా ఇష్టమా లేదా? నేను అప్పుడప్పుడు తింటా, రోజు తిన్నా బోరు కొట్టుద్ది అనేసి. ఇంతకుముందు ఫంక్షన్స్లో అయితే మాత్రం త్వరగా అయిపోయిద్ది, వచ్చిన చుట్టాలందరికీ ఖర్చు తక్కువ అని చెప్పేసి ఉప్మాని తొందరగా వేసేవాళ్ళు. ఆట వచ్చింది ఎక్కువ మందికి అని చెప్పేసి. ఉప్మా నిజంగా ఇప్పుడు కరువు అయిపోయింది ఈ రోజుల్లో. అసలు ఉప్మా అంటేనే ఎవరు వేయట్లేదు. కొంచెం గొప్పకైనా సరే కొంచెం ఎక్కువ మంచి మంచి టిఫిన్స్ పెడుతున్నారు అనమాట. పునుగులు, దోశలు, ఇడ్లీ లాంటివి. ఒకప్పుడైతే ఉప్మా ఫేమస్, ఇప్పుడైతే పాపం అడుగున పడిపోయింది. నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది ఇచ్చారనమాట వాళ్ళు. నాకు బాగా నచ్చింది ఆయిల్ పోసుకోవడానికి. కొనుక్కుందాం అనుకున్నాను కానీ నేను అనుకునే లేపో వాళ్ళు ఇచ్చేసేసారు. ఒక పక్క ఉప్మా రెడీ మగ్గుతుంది అనమాట, ఇంకో పక్క పచ్చిమిర్చి వేపుకుంటున్నా. అయితే మాత్రం నేను వేపిన పల్లీలే తెచ్చుకున్నా కొట్లో, త్వరగా అయిపోవాలని చెప్పేసి. మనం పొద్దున్న టిఫిన్లు అయ్యి ఉంటాయి. ఒక పక్కనేమో పచ్చిమిర్చి వేపుకున్నాను చట్నీకి. నేనే పక్కనే అవన్నీ ఉడికాయి అనమాట, నీళ్ళు పోస్తున్నా. కానీ కూర వస్తుంది బాగా, మిరపకాయలు మంట. ఉప్పు, మిక్సీ వేస్తాను. వాటర్ మరిగినాయి, ఇది రవ్వ వేస్తున్నాను. దగ్గర నేను కొంచెం లూజ్గా చేస్తున్నాను అనమాట, గట్టిగా వద్దని. ఉప్మా రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మా విత్ చట్నీ. చట్నీ కూడా తాలింపు వేసుకున్నా, పల్లీ చట్నీ. దీని మీద వేసుకుని తింటే ఉండిద్ది. నేను ఒకసారి పప్పుచారు ట్రై చేశాను, రాత్రి మిగిలిపోయినాయి కదా, ఇప్పుడు అది కూడా ట్రై చేద్దాం. కొంచెం వస్తుంది, అల్లం వేసాను కదా, బాగుంది. కాలిద్దేవా నోరు. నేను చెప్పనా మళ్ళీ? చెప్పేసి. ఉప్మా బాగుంది.